2 ఉల్లిపాయలు తీసుకొని దాన్ని సన్నగా కస 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 కోసేయాలి. లో ఫ్లేమ్‌లో ఆయిలు, జీలకర్ర, ఆవాలు ఏసి బుడగలొచ్చేదాకా ఉంచుకోవాలి. ఉల్లిపాయలేసి తిప్పాలి. తిప్పేటప్పుడు కొన్ని కింద పోతాయి. ఏరుకొని దాంట్లో వేసుకోవాలి. వేగాక ఒక స్పూన్ ఉప్పేసుకొని మళ్ళీ తిప్పుకోవాలి. ముక్కలన్నిటిలో పడేలా కారం అట్టట్ట చల్లాలి. మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పేటప్పుడు దగ్గొస్తది. తగ్గేయండి. బాండీలో నూనె అయిపోయింది అనిపిస్తే కొంచెం నూనె వేసుకోండి. కొంచెంసేపు వేగనీయాలి. ఎంతసేపు రా సామే అనిపిస్తుంది, కానీ తప్పదు, వేగించుకోవాలి. సరే అదే ఎగుద్ది కదా అని నేను మూత పెట్టేశాను. మూత తెరిచి చూస్తే పొగలొత్తా ఇంకెంతసేపు రా సామే అనిపిస్తుంది నాకైతే. ఇవన్నీ అయ్యే పనిలా కనిపిస్తలేదని నీళ్ళు పోసేసా. నీళ్ళు పోసి ఉడకబెడితే మంచిగా ఉడికేసింది. ఉడకబెడతానే ఉండాలి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నా. అది ఎప్పుడు సామా నన్ను అడగద్దు, నాకు తెలియదు. స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూను గరం మసాలా వేసుకొని కొంచెం సేపు తిప్పుకోవాలి కలిసేలా. ఇంకంతే, ఆడితే అయిపోయింది. నా దగ్గర ఒక నెయ్యి ప్యాకెట్ ఉంది, అది జాగ్రత్త వేసుకోవడం కింద పడకుండా. ఈ నీ గెంట్లు ఏడ పెడతావులే అని ఆ కూర నీ గెంటితోనే అన్నం వడ్డించుకున్నా. ఇప్పుడు బాగా కలుపుకొని దేవుని తలుచుకొని నోట్లో పెట్టేసుకోవాలి. తినేటప్పుడు ఎట్లుంటుందో అనుకున్నా, కానీ బాగానే ఉంది. తినొచ్చు, బాగానే ఉంది.